విశ్వాసము లేకుండా రాకడ సమయములో హల్లెలూయా. మరొకసారి ప్రభునందు ప్రియమైన మార్కొండ పుట్టి గ్రామ పెద్దలకు చిన్నలకు ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మరి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మరి మహానుభావులు మహాత్ములు అందరికీ మరొకసారి జోహార్లు చెప్తాం. చెప్పండి గట్టిగా. బానిసలుగా ఉండేవారు. అట్టి బానిసత్వము నుండి ఆ రోజు ప్రభు అయిన యేసయ్య వారిని విడిపించారు. అట్టి ఐగుప్తులో బానిసత్వములో ఉన్న వారిని, దేవుని ప్రజలను, దేవుని పిల్లలను అట్టి బానిసత్వము నుండి దేవుడు విడిపించాడు. బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడును. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు ప్రతివాడు రక్షణ పొందును. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. ఇవి దేవుడు తన విశ్వాసము లేకుండా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుగూడ శబ్దముతో యేసును చేరుకొని విశ్వాసము లేకుండా యేసయ్యా రాకడ సమయములో మనుషుడు తనకు తానుగా పాప బంధకములో నుంచి విడిపించబడలేడని మరి గ్రహించాలి. ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి ప్రయత్నము నుండి కూడాను మన పాపములను మనము తీసివేసుకోలేము. గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, యజ్ఞయాగాలు మరి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఇవేవి కూడాను మనం చేసినప్పటికీ కూడాను మన యొక్క పాపం అనేది దాని నుంచి విడుదల పొందలేమని, మరి దేవుడు స్వయంగా మన కొరకు ఆయన నీకుందా లోకాశలపై విజయం నీకుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయము కడుబూర శబ్దముతో యేసును
చేరుకునే విశ్వాసము నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఎంతో మంది మరి ప్రయాసపడుతూ ఉన్నారు. మరి 79వ మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మరి మానవుని యొక్క జీవితానికి మరి స్వాతంత్రం వచ్చింది. మనుషునికి స్వాతంత్రం వచ్చింది కానీ మనసుకు స్వాతంత్రం అనేది రాలేదు. ప్రియులారా, మరి ఎంతో అన్నిటికీ స్వాతంత్రం వచ్చింది. ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగడానికి స్వాతంత్రం వచ్చింది, హక్కులు పొందుకోవడానికి స్వాతంత్రం వచ్చింది, సమాజంలో ఏదైనా పొందుకోవడానికి స్వాతంత్రం వచ్చింది. మరి అన్నిటి మీదకి స్వాతంత్రం వచ్చింది. చక్కగా తిరగడానికి స్వాతంత్రం వచ్చింది, మరి ఏదైనా సాధించాలన్న స్వాతంత్రం వచ్చింది, మరి చట్టాలు వినియోగించుకోవడానికి స్వాతంత్రం వచ్చింది, మరి మన యొక్క పరిస్థితులను దాటుకోవడానికి స్వాతంత్రం వచ్చింది. మరి అలా ఎన్నో పరిస్థితుల నుండి స్వాతంత్రం వచ్చింది. కానీ మనిషికైతే స్వాతంత్రం వచ్చింది, మనసుకు స్వాతంత్రం వచ్చిందా? ఇప్పుడు ఈ మనసు అనేది స్వాతంత్రం దొరకలే. మనిషికి స్వాతంత్రం వచ్చింది కాబట్టే ఈ ప్రభుత్వం దేవునితో జీవితాన్ని నడిపించుకోవచ్చు, లేదా దేవుడు లేని జీవితాన్ని జీవించుకు తీరొచ్చు. ఈ పగటి వేళ దేవునితో ఉన్న జీవితాన్ని ఆస్వాదించుకు తీరడానికి యేసయ్య శిలువ మరణంలోకి మనం ఏకభాగులై తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అలాగై తీరితే మన జీవితం విమోచన కలిగే స్థితిగతిగా మారి తీరుతుంది. ఆయన మాకు అన్ని విషయంలో నుంచి స్వాతంత్ర్యాన్ని ఇచ్చుకోగలిగి తీరుతుంది. స్వాతంత్ర్యం దొరికి తీరిందంటే పరలోకం మన కొరకు తెరవబడి ఉన్నది. రెండే రెండు చోట్ల సిద్ధబడి ఉన్నది. ఒకటి పరలోకం, రెండోది నరకం. బైబిల్ గ్రంథం చెప్పుచున్న మాట, నరకం ఎంత ఘోరకరమైనది, ఎంత వేదనాకరమైనది బైబిల్ చెప్తున్నది. అక్కడ ఉన్న పురుగులు చావు. బైబిల్ చెప్తున్నాక మన నరకం దేవుడు మనుషుల కొరకు సృష్టించింది కాదు. నరకాన్ని దేవుడు సృష్టించింది పడిపోయిన దేవదూతల కొరకు, లేకపోతే దురాత్మల సేవన కోసమే దేవుడు నరకాన్ని ఏర్పాటు చేసింది. కానీ మనుషులు దానిని ఎంచుకు తీరుతుంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, నాకు పరలోకం కావాలి. యేసయ్యను అంగీకరించగలిగి తీరితే నీ జీవితం పరలోకంగా మారి తీరుతుంది. పరలోకం ఎక్కడో ఉన్న దూరదేశంలో ఉన్న ప్రాంతం కాదు, మన దగ్గర, మన మధ్యలో ఉన్నది. ఫరో రాజు కింద దేశంలో బానిసలుగా ఉన్న వారిని విడిపించినట్టుగా మన భారతదేశంలో మహాత్ములు, మహానుభావులు ఎందరో మరి మనందరికీ తెలుసు. ఈరోజు మరి మన గ్రామాల్లో, మన కార్యాలయాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎక్కువ మరి ఆగస్టు 15 79వ స్వాతంత్రము మరి యొక్క ప్రకటన మరి ఈ రోజు జరుగుతుంది. పెద్దలందరూ పాల్గొంటారు. కనుక అనేకమైన పెద్దల గురించి మనకు తెలుసు, మన పిల్లలకు తెలుసు. మరి అందరూ కూడా అల్లూరి సీతారామరాజు అయితేనేమి, భగత్ సింగ్ గారు అయితేనేమి, మరి వల్లభనేని పటేల్ గారు అయితేనేమి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే మరి చూస్తే అల్లూరి సీతారామరాజు, ఇలా చాలా మంది పెద్దలు, చాలా మంది ఆ రోజు బ్రిటిష్ వారితో దెబ్బలాడారు. బ్రిటిష్ వారితో పోరాడి, సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారితో పోరాడి మన ఆ బానిసత్వం నుండి మనకు విడుదల
అలాగే ఎక్కువగా మరి వీళ్ళందరూ కూడా దెబ్బలాన్ని కంటే మన మహాత్మా గాంధీ గారు మరి ఉప్పు సత్య ఆయన బల్లాలు పట్టుకోలేదు, కత్తులు పట్టుకోలేదు కానీ, కర్రలు పట్టుకోలేదు కానీ ఉప్పు సత్యాగ్రహం చేసి అంటే ఉపవాసం చేసి మా దేశము మా హక్కు, ఇది మా దేశము మా. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు ప్రభాకరయ్య గారికి, మరి దీన్ని నడిపించినటువంటి నాయకులు సిఎస్ జానయ్య గారికి, అజయతయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. నిజమే 79వ స్వాతంత్ర దినం అంటే ఇది లోకపరంగా వచ్చినటువంటి దినము. హల్లెలూయా హల్లెలూయా. కానీ స్వాతంత్రము మనిషికి ఇచ్చేది క్రీస్తు పూర్వము. ఇప్పుడు క్రీస్తు పూర్వం నుండే స్వతంత్రం అనేది హక్కు ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషికి కూడా దేవుడు ఇచ్చినటువంటి హక్కు అది. అయితే ఈ లోకపరమైనటువంటిది ఈ స్వతంత్రము, ఆ పరలోక సంబంధమైనది ఆ స్వతంత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరి సమయంలో ఒక మాట చూసుకుందాం. మరి మార్కుండుపుట్టి గ్రామ పెద్దలకు, చిన్నలకు, ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములను ప్రకటిస్తూ ఉన్నాం. ఈ దినము మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి శుభదినముగా, మరి నేటికి 79 సంవత్సరాలుగా మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్వాతంత్ర్యము అనగా ఒకప్పుడు మనము బ్రిటిష్ పరిపాలనలో బానిసలుగా ఉన్నటువంటి కాలములో మన దేశంలో కొంతమంది పెద్దలు మన దేశాన్ని మన కొరకు ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమ, కష్టము, బాధలు అనుభవించి పోరాడి మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారు. మరి స్వాతంత్ర్యాన్ని తీసుకురావటానికి వారు ఎన్నో ప్రయాసలు పడ్డారు. స్వాతంత్ర్యము అనగా ఒకరి యొక్క బానిసత్వములో బందీలుగా ఉన్నటువంటి మన భారతీయులను వారు విడిపించడమే స్వాతంత్ర్యం. అప్పటి నుంచి మన దేశాన్ని మనము పరిపాలన చేసుకోవటానికి అవకాశం దొరికింది. నిజానికి స్వాతంత్ర్యము వచ్చి 79 సంవత్సరాలైనా నిజమైన స్వాతంత్ర్యము ఏ ఒక్కరికి లేదు. ఒక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తే ఆమెకి స్వాతంత్ర్యము దొరకడం లేదు. ఎందుకనగా ఎన్నో రకాలైనటువంటి వార్తలను మనం వింటూ ఉన్నాం. అంటే ఏ విధమైన భయము. నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను నిన్ను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అధికారుల మీద లేకపోతే ఒక గాంధీ మహాత్ముల మీద పెట్టి మనసు దేవుని మీద పెట్టలేదు. పెట్టాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు ఉన్నవారు మాత్రం పెడతాను. కానీ స్వతంత్రం అంతే మనమే తెచ్చాం, మన రాజులే తెచ్చారు, లేకపోతే మన పెద్దలే తెచ్చారు కాదు. స్వతంత్రం దేవుడిచ్చింది. ఎవరిచ్చింది? స్వతంత్రము దేవుడిచ్చింది కనుక ఆయన యందు ఎడతెగక ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ మనుషుల మీద పెట్టే ఆశ
దేవుని పెట్టాలి. మనుషుల మీద ఉండే ఆశ దేవుడి మీద ఉంటే ఈ మనిషి మాట నమ్మకం ఉండదు, మనిషి జీవితం నమ్మకం ఉండదు, మనిషి బ్రతికే నమ్మకం ఉండదు. హల్లెలూయా. ఈ దినం చూసుకుంటే గడిచినటువంటి 2024 సంవత్సరం స్వతంత్రం, ఈ 2025 స్వతంత్రంకి వచ్చేసరికి మనం చూడవలసిన మనుషులు చాలామంది లేరు. ఉన్నారా? లేరు. కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు మాత్రము ఉన్నారు. హల్లెలూయా. ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సమయము దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. కొన్ని మాటలు, దేవుని మాటలు అందిస్తూ ఉండగా మీరు వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఊర్లో పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతముల నుండి దేవుని వాక్యమైన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ సమయములు స్వాతంత్ర దినములు యేసయ్య గురించి 2 మాటలు చెప్పడానికి ఈ ఊరికి రావడానికి దేవుడు మనకు సమయము, ఆయుసు, ఆరోగ్యం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు వాక్యముల నుంచి ఒక మాట చదివి కొన్ని మాట చెప్పి ముగించడానికి కోరుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యము మనం చదివితే ఇలాగ వింటాం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యునని చెప్పగా, యేసు కూడి వచ్చిన వాడికి చెప్పిన ఒక మాట, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రించిన. అక్కడ ఒక మాట అంటే సత్యము తెలిసిన వాడికి మాత్రమే ఏం దొరుకుతుంది? స్వతంత్రత దొరుకుతున్నది. ఒకటి సత్యం ఏంటి? సత్యము అసత్యము ఇద్దరు కలిసి స్నానం చేయడానికి వెళ్ళింది. ఆడ ఇద్దరు మాట్లాడింది. ఎవరు ముందుకు స్నానం చేస్తామని అడిగినప్పుడు సత్యం చెప్పారు, నేను ముందుకెళ్ళి స్నానం చేస్తామని చెప్పారు. వెంటనే ఆయన తన బట్టలన్నీ విప్పిసి సత్యం నేను నీటిలోనికి వెళ్ళి దిగి స్నానం చేయడానికి ప్రారంభించి అది బయటికి వచ్చినప్పుడు అసత్యములకి కనపడలేదు. అసత్యము ఏం చేశారంటే సత్యములు బట్టలు ధరించుకొని అసత్యం బట్టలు అక్కడ ఉంచి వెళ్ళిపోయారు. ఈ కాలంలో అదే జరుగుతున్నారండి. సత్యము లేదు, ఇప్పుడు అసత్యమే జరుగుతున్నది. అందుకని దేవుడు బిడ్డలు ఇప్పుడు చాలా మందిలో సత్యం ఏంటండి, ఇప్పుడు వరకు మనుషుడు వెతకలేదు. సత్యము మీరు ఏంటి వెతకాలి, వెతికి తెలియాలి. అప్పుడు మనకు ఇంటికి భారతదేశములకి స్వాధీనం దొరకడానికి ఉన్న కారణం ఏమనగా వారు సత్యం తెలిసేది కాబట్టి వారికి స్వాతంత్రం దొరికింది, మనకు దొరికింది. ఇప్పుడు కూడా కొందరికి ఇప్పుడు కూడా సత్యం ఏంటంటే తెలియదు, సత్యం ఎక్కడ వెతకలేదు. ఎందుకంటే అసత్యము ఈ లోకములు సంచరించున్న కాబట్టి సత్యమునికి ఏం లేదు, స్థానం లేదు. సత్యం ఎప్పుడేమైనా సిలువ వేయబడుతున్నారు, అసత్యము సింహాసనములు కూర్చబడుతున్నారు. ప్రియులారా, సత్యములకు తిరిగి రండి, సత్యములు వెతకండి. యేసు చెప్పిన నేనే సత్యము. యేసయ్య చెప్పినది ఏమనగంటే, నేనంటే సత్యము, నా దగ్గరికి వచ్చిన వాడు అన్ని ఎరిగి ఉండినట్టుగా దేవుడు తెలియపరిచారు. అప్పుడు యేసయ్య సత్యమని తెలియాలి. సత్యం తెలిసిన వాడికి ఏం దొరుకుతుంది అంటే స్వాతంత్రం దొరుకుతున్నారు మాట. దేవునికి స్తోత్రం. మన భారతదేశములకి స్వాతంత్రం దొరకడానికి ఉన్న కారణం ఒకటి, వారు సత్యం తెలిసింది. రెండోది తెలియదు కాబట్టి స్వాతంత్రం కొరకు ఏం చేశారు? వారు పోరాటం చేశారు. పోరాడిన కాబట్టి మన దేశానికి ఏం కలిగింది? స్వాతంత్రం కలిగిందండి. ప్రియులారా, మన దేశములకి స్వాధీనం కలిగింది, కానీ మనుషునికి కూడా ఇప్పుడు స్వాధీనత కలగలేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా పాపములకి వారసులుగా, పాపములకి బంధనంతో, పాపంలోని కట్టుబాటులు తిరుగుతున్న కాబట్టి వారికి పాపము నుండి ఇప్పుడు వరకు ఏం కలగలేదు? స్వతంత్రం కలగలేదండి. కొందరు ఇప్పుడు మందికి వారసులుగా ఉన్నాం. కొందరు ఏం చేసిన సారా తాగి వారి జీవితం ఏం చేసిన పాడు చేసిన వారికి స్వాతంత్రం లేదు. కొందరు కైనీలు సొట్టలు తాగి తన జీవితం స్వాతంత్రం లేకుండా వారి జీవితం కొనసాగించుతున్నారు. కానీ అటువంటి వారికి ఒక స్వాతంత్రం
స్వాతంత్రం కావాలి. మన భారతదేశంలో స్వాతంత్రం కలిగినట్టుగా పాపము నుండి ఒక స్వాతంత్రం మనకు కావాలి. ఇలాగ పాపము నుండి స్వాతంత్రం కలగడానికి మత్తయి సువార్త 1:21 రాయబడినండి, పాపము నుండి విడుదల ఇవ్వడానికి వచ్చిన వాడి పేరు యేసు అండి. దేవునికి స్తోత్రం. అంటే పాపము నుండి నీకొక్క విడుదల ఇవ్వడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చింది. ఎందుకంటే మనుష్యుడందరూ పావి, ఆడు పుట్టినప్పుడే పావి, చెయ్యిన పని పావి, పాపములు పుట్టి పెరిగి జీవించిన వాడికి పాపము నుండి ఒక విడుదల కలగాలి. మనుషుడు పాపము నుండి విడుదల కలగడానికి ఎన్నెన్నో మార్గములు చేశారు, కానీ వారికి ఇప్పటి వరకు పాపము నుండి ఏం చేయలేదు, విడుదల కలగలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వారు మనస్సాక్షి వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, బాధ పట్టుకున్నారండి. అయ్యో నేను ఎన్ని చేశారు, ఎన్ని కార్యాలు చేశారు, ఎక్కడెక్కడికి అన్ని వెళ్ళారు, ఇప్పుడు వరకు నా జీవితంలో ఒక సమాధానం లేదు. ప్రార్థన చేస్తున్నారు, అన్ని కార్యములు చేస్తున్నారు, కానీ మనిషికి ఇప్పుడు కూడా ఏమండి ఒక సమాధానం కలగలేదు. సమాధానం కలగాలండి నీ పాపము నుండి ఒక విడుదల నీకు కలగాలి. విడుదల కలిగితే నీకు స్వాతంత్రం కలిగితే నీ మనసుకి నెమ్మది వస్తుంది, నీ మనసుకి సమాధానం కలుగుతున్నది. అందుకంటే నీ పాపము నుండి విడుదల కలగాలి. పాపము నుండి విడుదల కలగడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చింది. ఆ యేసయ్య మనం అందరూ పాపం మోసుకొని ఆయన ఏం చేశారంటే సిలువలో మరణించారు. ఆ మరణించిన కాబట్టి మనుషుడు కర్మ పాపము నుండి విడుదల కలిగింది, జన్మ పాపము నుండి వారికి విడుదల కలిగింది. ఏంటి నీ చేసిన పుట్టిన నుండి చేసిన ఆ జన్మ పాపము నుండి యేసయ్య మరణం వలన నీకు విడుదల కలిగింది. కానీ నీ కర్మ పాపము నుండి విడుదల కలగాలంటే యేసు ప్రభువు రక్షకుడుగా నీ అంగీకరిస్తే నీ కర్మ పాపము నుండి నీకు ఒక విడుదల కలుగుతున్నారు. ఈ పగడి సమయంలో ఈ మార్కండ బొట్టులో ఉన్న సహోదరులకు అందించడానికి ఒక మాట, నీ కర్మ పాపము నుండి విడుదల ఇవ్వడానికి యేసయ్యకి రక్షకుడుగా నీ అంగీకరిస్తే నీ పాపము నుండి విడుదల కలుగుతుంది. అప్పుడు పాపం నుండి విడుదల కలిగడం నీకు సమాధానం కలుగుతుంది, నీకు స్వాతంత్రం కలుగుతుంది. అందుకని సహోదరులారా ఈ వాక్యం వినిన ఈ మార్కండ బుట్టిలో ఊర్లో ఉన్న సహోదరులకి అందరికీ చెప్పిన ఒక మాట, యేసయ్యకి రక్షకుడు అంగీకరించండి, పాపము నుండి విడుదల పొందండి, స్వాతంత్రం పొందండి. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికీ దీవించిన గాక. ఆమేన్.